లోపలికెళ్ళండి. ఇదిగో అక్క, ప్రయాణం బాగా జరిగిందా సావిత్రక్క? నువ్వు ఎదురు రాలేదు కదా, బ్రహ్మాండంగా జరిగింది. నేను ఎదురు రాకపోతే బాగా జరిగింది అంటున్నావు. నేనేమైనా ఎదురు రాకూడని మనిషినా? దాని అర్థం అదే కదా. మళ్ళీ అలానా ఇలానా అని అడుగుతావేంటి? అదేంటక్క అలా అంటావు? నేనేమైనా మొగుళ్ళేందాన్నా లేదా మొక్కులడ్డేదాన్నా? కుళ్ళు గుమ్మడికాయవే. నాకు లోపల చాలా పనులున్నాయి, వస్తా. అక్క అక్క, నన్ను కుళ్ళు గుమ్మడికాయ అంటుందా? లోపల ఏం జరుగుతుందో మొత్తం కనిపెట్టి స్వర్ణకి చెప్పాలి. మీతో పాటు స్వర్ణ రాలేదా? వస్తే ఇక్కడ మాతో కనిపించేదిగా తుమ్మ చెక్క. అదే ఎందుకు రాలేదా అని అడుగుతున్నాను. వెళ్ళి దాన్ని అడుగు. అన్నీ మమ్మల్ని అడుగుతావేంటే? ఏదో ఒకటి విషయం లాగి దానికి విషం కలిపి దానికి ఎక్కిద్దామనా? అయినా ఇలా రాగానే అలా వాలిపోయావే, నీకేం పని పాట లేదా? అది కాదక్క, జాతరకెళ్ళొచ్చారు కదా, కాస్త ప్రసాదం ఏమైనా పెడతారేమోనని. జాతరకి వెళ్ళొచ్చాం కానీ పూజ ఇంకా పూర్తి కాలేదు. రేపు అఖండ దీపారాధన, శూల ప్రతిష్ఠ ఉంది. ఆ పూజ పూర్తయ్యాక వట్టి ప్రసాదమే కాదు, భోజనాలు ఉంటాయి. అప్పుడొచ్చి ఆరగించి వెళ్ళు. భోజనాలు కూడా ఉంటాయా? అంటే పెద్ద పూజే అన్నమాట. అవును, పెద్ద పూజే. పొట్ట పూజ నువ్వు నిండుగా చేయొచ్చు. సాకేత్, రఘురామ్, వస్తున్నాను గ్రాని. త్వరగా రండి. ఏంటి గ్రాని? మీరిద్దరూ పంతులు గారి దగ్గరికి వెళ్ళి రేపు మన ఇంట్లో జరగాల్సిన పూజ గురించి చెప్పి సమయానికి ఇక్కడ ఉండమని చెప్పండి. సరే గ్రాని. అన్నయ్య వెళ్ళొద్దాం పద. పంతులు గారిని పిలుస్తున్నారంటే చాలా పెద్ద వ్యవహారం లాగా ఉందే. ఏది ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పూజ ఆపాలి. నువ్వేదైనా చేయి స్వర్ణ, నేను నీకు తోచిన సాయం చేస్తాను. నీకు ఆ సీత మీద ఎంత కోపం ఉందో నాకు మీ అమ్మ మీద అంతే కోపం ఉంది. అరే, నన్ను మరీ తీసి పారేస్తుంది. చాలా చిన్న చూపు చూస్తుంది. ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. వాళ్ళ పూజ సక్సెస్ అయితే నా పరిస్థితి కూడా అలాగే దిగజారుతుంది. చెప్పవే, ఏం చేద్దామంటే అది చేద్దాం. మీరు నాతో కలిసి రండి చాలు. మిగతా వ్యవహారం నేను చూసుకుంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తానో ఎలా చెడగొడతానో మీరే చూద్దురు గాని.
ఇదిగో మేస్త్రి సార్, వంటల్లో ఏమాత్రం రుచి తగ్గినా ఎవరు వంక పెట్టినా నీ కట్నం ఎగ్గొడతాం జాగ్రత్త. 30 ఇయర్స్ సర్వీసు, వంశపారంపర్య విద్య. మా పూర్వీకులు నలుడి దగ్గర నేర్చుకున్నారంట. ఆ, హలో, మాకు ప్రావీణ్యం ఉంది. మా పూర్వీకులు భీముడికి వంట నేర్పారంట. అంటే మీరు లాగించడంలో కూడా ఫస్ట్ అన్నమాట. లాగి ఇవ్వటంలో కూడా ఫస్టే. వెళ్ళి జాగ్రత్తగా వంటలు చేయి త్వరగా. రామచంద్రయ్య, మనం గెస్ట్లు ఎవరు వస్తున్నారో చూద్దాం పద. సరే పద. పద. అమ్మా సీత, ఆ, అవన్నీ అక్కడ పెట్టమ్మా. పంతులు గారు వచ్చి అన్ని సర్దుకుంటారు. లే, నువ్వు వెళ్ళి రెడీ అవుపో. నేను తెల్లవారుజామునే తయారైపోయాను అమ్మమ్మగారు. వెళ్ళి పట్టు చీర కట్టుకో. సీత, తొందరగా కాని, ఆ. పంతులు గారు వచ్చే టైం అయింది. అలాగే అమ్మా. సావిత్రి, ఆ? ఓసారి అందరికి కాఫీ ఇవ్వకపోయావా? వంట అతనికి ఇప్పుడే చెప్పాను పిన్ని గారు. అందరం ఉన్నాము. పూజకి స్వర్ణ కూడా ఉంటే బాగుండేది. దొరవారు కూడా కుటుంబం అంతా ఉండాలి అన్నారు. కోర్టుకెక్కుతా అనేది మళ్ళీ కలిసొస్తుందన్న నమ్మకం నాకు లేదే. అమ్మా, ఏంటా మాటలు? కలవాలనే బుద్ధున్నదైతే అలా చేస్తుందా? మర్చిపోలేదమ్మగారు. దానికిప్పుడు కలవాలనే ఉద్దేశం లేకపోవచ్చు, మనల్ని కలవలేకపోవచ్చు. కానీ అది ఎప్పటికీ మనతో వేరుగా ఉండదుగా, కలవకుండా ఒంటరిగానే ఉండిపోదుగా. చేదో శుభకార్యాలప్పుడైనా ఇలా రాకపోకలు జరగచ్చు. తర్వాత దాని మనసు మారచ్చు, కలిసిపోవచ్చు అని నా ఆలోచన. సీత, నీ ఆలోచన మంచిదే కావచ్చు, కానీ అది నాలా నీలా ఆలోచించద్దు. ఒకవేళ దానికి ఆలోచనలు వచ్చినా పక్కనున్న శనిగ్రహాలు వాటిని తప్పని తుడిచేస్తారమ్మా. ఇది వాళ్ల మాటే వేదవాక్కని కాపురంలో నిప్పులు పోసుకుంటుంది. దాన్ని కోరుకోవడం అంటే పంచాయతీని పేరటానికి పిలవటమే. కాపురం కుదుట పడాలి అని కోరుకోవాల్సిన కన్న తల్లివి నువ్వే అలా మాట్లాడితే ఎలా అమ్మా? సీత, అలాంటి దాన్ని ఏ తల్లి హర్షించదు, సమర్థించదు. వద్దే తప్పే అని ఎంత పోరు పెడుతున్నా అది పెడచెవిన పెడుతుంటే, ఎవరిని లక్ష్య పెట్టని పెడసరంతో అది ప్రవర్తిస్తుంటే, పేగు బంధాన్ని పసుపు కుంకాల్ని అది విదిలించి వదిలేస్తుంటే, కన్న తల్లిగా ఇలా కాక ఎలా మాట్లాడమంటావే? నీకున్నంత మంచితనం, క్షమాగుణం అందరికీ ఉండదే. ఇప్పుడు ఈ వయసులో నాకు రమ్మన్నా రాదు. ఎంత కూతురైనా ఖచ్చితంగా మాట్లాడేటప్పుడు కఠినంగానే ఉండాలి. దాన్ని చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది. రావాలని కావాలని నాకు అస్సలు అనిపించడం లేదు. దాని పాపాన్ని దాన్ని అనుభవించనిస్తేనే దానికి జ్ఞానోదయం అవుతుంది.